أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. ولقد جاءهم من الأنباء ما فيه مزدجر حكمة وبالغة فما تغني النذر فتولى عنهم يوم يدعو الداعي إلى شيء نكر. صدق الله العظيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన సృష్టి ప్రభు అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరములారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభువు అల్లాహ్ మనందరిపై శుభాలను శాంతిని కురిపించునుగాక. ఆమె. ఇంతవరకు మనము మానవులందరి దైవమైనటువంటి సృష్టికర్త అల్లాహ్ మానవాళి కోసం తన చివరి ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై నేటికి సుమారు 1500 సంవత్సరాలకు పూర్వం అవతరింపజేసినటువంటి చివరి మార్గదర్శక దివ్య గ్రంథం ఖురాన్ నుండి 54వ అధ్యాయం 4-5 వాక్యాల అరబీ మూలంను విన్నాము. ఈ వాక్యాలలో సృష్టికర్త అల్లాహ్ తాను పంపినటువంటి ఈ గ్రంథం యొక్క లక్ష్యాన్ని గురించి ఇక్కడ తెలియజేస్తున్నాడు. మరి అంతేకాదు, ఎవరైతే తలబిరుసుతనంతో దైవ నిదర్శనాలను తిరస్కరిస్తుంటారో గతంలో తిరస్కరించిన వారి యొక్క పర్యావసనాలను గురించి కూడా ఇక్కడ తెలియజేస్తూ మనలను హెచ్చరిస్తున్నాడు. చూడండి దీని యొక్క అనువాదం. వారి ముందు పూర్వపు జాతుల స్థితిగతులు తెలియజేయబడ్డాయి. తలబిరుసుతనం నుండి వారిని దూరంగా ఉంచడానికి మరి వాటిలో కావలసినంత గుణపాఠం కూడా ఉన్నది, హితబోధ ఉన్నది, వివేకము ఉన్నది. కానీ ఆ హెచ్చరికలు వారిపై పనిచేయలేదు. మహాశిలారా, మరి మనకంటే పూర్వం అనేక జాతులు గతించాయి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనాల ప్రకారము సుమారు 1,24,000 మంది ప్రవక్తలు వివిధ జాతుల్లో మరి వివిధ భాషలలో వివిధ ప్రాంతాలలో దైవ సందేశాన్ని మరి ప్రజలకు అందజేశారు. వారి అందరి మౌలిక సందేశము మరి దైవము ఒక్కడే. అదేమిటి? మానవులారా, మీ అందరి దైవం ఒక్కడే, మీ అందరి సృష్టికర్త ఒక్కడే, మరి ఆయన ఒక్కనికి మాత్రమే మీరు ఆరాధన చేయండి అన్న మౌలిక విశ్వాసాన్ని సమస్త ప్రవక్తలందరూ కూడా మరి బోధించడం జరిగింది. మరి అంతేకాదు, ఒకవేళ ఈ సత్యాన్ని మీరు తిరస్కరించినట్లయితే కలిగే పర్యావసనాన్ని గురించి కూడా వారు హెచ్చరిక చేశారు. మరి దాన్ని అనుసరిస్తే కలిగే ఆ ప్రతిఫలాన్ని, ఆ స్వర్గాన్ని గురించి కూడా చెప్పడం జరిగింది. మరి హెచ్చరికలు చేసేవారు, మరి స్వర్గం యొక్క శుభవార్తను కూడా ఆ ప్రవక్తల మానవాళికి అందజేసేవారు. మరి మహాశీలారు, అంతేకాకుండా వారిని ఆ తలబిరుసుతనం నుండి దూరంగా ఉంచడానికి మరి తమ శక్తి మేర వారు కృషి చేయడం జరిగింది. కానీ ప్రతి సమాజంలో కూడా ఈ విధంగా అయితే మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటారో, మరి ఎవరైతే సత్యప్రియులు ఉంటారో వారు ఆ ప్రవక్తను అనుసరించేవారు. మరి ఎవరైతే మనోకాంక్షల దాస్యాన్ని చేస్తూ ఉండేవారు, ప్రపంచం వెనుక ఎవరైతే పరుగులు తీస్తూ ఉండేవారో వారు ఆ ప్రవక్తల మాటలను కొట్టిపడేసేవారు, ఆ సత్యాన్ని కొట్టిపడేసేవారు. మరి అంతేకాకుండా ఆ ప్రవక్తలను చంపడానికి కూడా ప్రయత్నం చేసేవారు, కొంతమందిని చంపివేసేవారు కూడా. మరి దైవం తెలియజేస్తున్నాడు, నేను ఇంతకు పూర్వం అనేక మంది జాతుల వద్దకు కూడా ఇదే విధంగా మరి ప్రవక్తలను, గ్రంథాలను పంపించడం జరిగింది. మరి అనేక విధాలుగా వారికి హితబోధ చేయడం జరిగింది. మహాశీలారా, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మరి ఇక్కడ మనం ఏదైతే చేస్తామో దాని ప్రకారం అక్కడ ఫలితాన్ని పొందవలసి ఉంటుంది మన మరణం తర్వాత. ఒకవేళ దైవం సృష్టికర్త అల్లాహ్ ఈ విధంగా
తన హితబోధను తెలియజేయలేదు అనుకోండి, అప్పుడు మనిషి ఈ విధమైనటువంటి సాకులు చెప్తాడు. ఓ దైవమా, నా వద్దకు నీ ప్రవక్త ఎవరు కూడా రాలేదు, నాకు ఈ సంగతి తెలియదు, తెలుసున్నట్లయితే నేను అనుసరించేవాడిని అని మనిషి సాకులు చెప్పకుండా మహాశైలారా, మరి దైవం ఈ విధంగా ప్రతి జాతిలో కూడా తన ప్రవక్తను పంపించి ఆ సత్యాన్ని గురించి తెలియజెప్పడం జరిగింది. మరి మనందరి కోసం వచ్చినటువంటి అంతిమ దైవగ్రంథం ఖురాన్ కూడా ఇదే సందేశాన్ని మరింత స్పష్టంగా సూటిగా మరి మనకు అందజేస్తుంది. అందరికీ కూడా దైవం ఒక్కడే, మరి ఆరాధనకు ఆయన ఒక్కడు మాత్రమే అర్హత గలవాడు అని మరి దైవం తెలియజేస్తున్నాడు. నేను ఎన్ని విధాలుగా హితబోధ చేసినా వారు పెడచెవిడిని పెట్టడం జరిగింది. మరి వారి పర్యావసానం ఏ విధంగా జరిగిందో ఒక్కసారి మీరు కళ్ళు తెరిచి చూడండి అంటున్నాడు. అంటే గతంలో గతించినటువంటి ఆ జాతుల పర్యావసానాన్ని గురించి ఒకసారి తెలుసుకోండి అంటున్నాడు. మనకంటే పెద్ద పెద్ద జాతులు గతించాయి. మరి ఫిరోన్ అనే జాతి ఉన్నది, ఆద్, సమూద్, ఇంకా పెద్ద పెద్ద జాతులు గతించాయి. మరి అవి నేడు ఎక్కడ కూడా ఉనికిలో లేకుండా మరి నాశనం అయిపోవడం జరిగింది మహాశిలాలు. మరి సృష్టి ప్రభు ఇంకా తెలియజేస్తున్నాడు, ఓ ప్రవక్త, వారి నుండి నీవు ముఖాన్ని తిప్పుకో. ఎందుకంటే ఎన్ని విధాలుగా వాళ్ళకు హితబోధ చేస్తున్నప్పటికీ కూడా వారు దాన్ని చెవికెక్కించుకోవడం లేదు. కాబట్టి బలవంతంగా మరి ఎవరిని కూడా ఈ విధంగా విశ్వాసంలోనికి తీసుకువచ్చే బాధ్యత ఎవరిపై కూడా లేదు. చాలామంది మరి అపోహపడుతుంటారు. మరి ఈ విధంగా కొంతమంది ప్రచారం కూడా చేస్తుంటారు. ఇస్లాం బలవంతంగా మరి విశ్వాసాన్ని రుద్దుతూ ఉంటుంది. బలవంతంగా ఇస్లాంలోనికి తీసుకురావడం కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. వాళ్లకు మరి ధన ఆశ చూపించో లేకపోతే మరొక ఆశ చూపించో అని మహాశైలారా, ఇది కేవలము ఇస్లాంపై అపోహ, కేవలం కావాలని చేస్తున్నటువంటి ప్రచారం. ఎందుకంటే దైవం అంతిమ గ్రంథం ఖురాన్లో తెలియజేస్తున్నాడు, లా ఇక్రాహ ఫిద్దీన్, అంటే ధర్మం విషయంలో ఎవరిపై నిర్బంధం లేదు, బలవంతం ఎంత మాత్రం కూడా లేదు. మహాశైలారా, బలవంతంగా ఒక వ్యక్తి చేత ఏదైనా మనం చేయించగలమా? గుర్రాన్ని నీటి వద్దకు తీసుకువెళ్ళగలం, కానీ దాని చేత నీళ్లను మనం తాగించగలమా? కాబట్టి బలవంతంగా ఈ ఆరాధన ఎవరి చేత మనం చేయించగలం? అందుకనే దైవం తెలియజేస్తున్నాడు, రెండు మార్గాలు నేను చూపించాను, మంచిదేదో చెడేదో, స్వర్గపు మార్గమేదో నరకపు మార్గమేదో. ఇక ఏది కావాలో ఎన్నిక చేసుకునే ఆ ఎంపిక స్వేచ్ఛను మాత్రమే మరి మనిషికి ప్రసాదించడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనిషి తాను ఇష్టం వచ్చినట్లు మార్గాన్ని ఎన్నుకోగలడు. మంచి మార్గమైనా ఎన్నుకోగలడు, లేదు నా ఇష్టం, నేను ఈ జీవితంలో ఇష్టం వచ్చినట్టు గడుపుతాను అని తన నరక మార్గాన్ని అతను ఎన్నుకోగలడు. కాబట్టి ఎవరిపై ఏది కూడా బలవంతం లేదు మహాశైలారు. సత్యం ప్రకటించబడుతుంది, ఏదో ఒక విధంగా సత్యమేదో అసత్యమేదో తెలియజేయబడుతుంది అందరికీ కూడా. ఇక అనుసరించడం అనేది వారిపై ఉన్నటువంటి బాధ్యత. తమ బుద్ధిని, తమ వివేకాన్ని వారు ఉపయోగించి ఆలోచన చేయాలి. దైవం ఎవరు, మన సృష్టికర్త ఎవరు ఇత్యాది విషయాల గురించి ఆలోచన చేసినప్పుడు మహాశైలారా, నిస్సందేహంగా దైవం కూడా వాళ్ళ హృదయాలను తెరుస్తాడు. సత్యాసత్యాల విచక్షణ ఏదో వాళ్లకు ప్రసాదిస్తాడు. సృష్టి ప్రభు అలా తెలియజేస్తున్నాడు తన ప్రవక్తకు. కాబట్టి ఎవరైతే ఈ సత్యం నుండి మరలిపోతూ ఉంటారో, వినరో, వారికి అంత మాత్రం కూడా నువ్వు బలవంతంగా చెప్పే అవసరం లేదు. మరి ఆ రోజున భయంకరమైనటువంటి దుర్భరమైనటువంటి ఆ రోజున, అంటే మరణం తర్వాత రాబోయే రోజుల గురించి దైవం తెలియజేస్తూ, ప్రజలందరూ బిక్కచచ్చిన చూపులతో తమ సమాధుల నుండి చెల్లా చెదరైపోయిన మిడతల మాదిరిగా బయలుపడతారు. చూడండి మహాశైలారు, ఆ రోజున, ఆ భయంకరమైనటువంటి ఆ రోజున దైవం తెలియజేస్తున్నాడు, మీరందరూ కూడా మీ సమాధుల నుండి లేపబడడం జరుగుతుంది. మనమందరం కూడా ఆదిమానవుడు ఆదం, అంటే మనందరి తండ్రి గారైనటువంటి ఆదాము దగ్గర నుండి చిట్ట చివరి మానవుడు, చిట్ట చివరిగా ఎవరైతే పుడతారో ఆ మానవుడి వరకు కూడా అందరూ కూడా చనిపోయిన తర్వాత మహాశైలారా, అందరం కూడా మరి మన సమాధుల నుండి మరి బయటకు రావడం జరుగుతుంది. బిక్క చచ్చిన చూపులతోటి ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో మనిషి టెన్షన్లో ఉంటాడు. అటువంటి చూపులతో మనిషి మరి ఆ రోజున తన సమాధి నుండి బయటకు పడి, అరే నన్ను నిద్ర నుండి ఎవరు లేపారు అని అంటుంటాడు. ఆ తర్వాత అతనికి తెలిసిపోతుంది, అరే ఈ విషయం గురించే కదా మరి ప్రవక్తలందరూ కూడా బోధించారు,
అరే ఈ విషయం గురించే కదా దైవ గ్రంథాలన్నీ కూడా బోధించాయి, తీర్పు దినం అనేది ఒకటి వస్తుంది జాగ్రత్త అని అని ఆ రోజున మనిషి తాను చేసుకున్నదంతా కూడా జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటాడు. అరే రే ప్రపంచంలో ఈ విధంగా తీసానే, ఆ విధంగా చేశానే, ఆ విధంగా చేయకుండా ఉంటే ఎంత బాగుండేది అని మనిషి ఆ రోజున వాపోతూ ఉంటాడు. మరి మహాశైలారా అప్పుడు అంటాడు, అరే ఈరోజు చాలా కఠినమైన రోజు, ఈ రోజు రాకుండా ఉంటే ఎంత బాగుండేది, సమాధిలోనే పడి ఉంటే ఎంత బాగుండేది. ఈ విధమైనటువంటి ఆలోచనలు మరి మనిషి చేస్తుంటాడు. దైవం మహాశైలారా మరి గతంలో గతించినటువంటి ఒక జాతి గురించి ఇక్కడ చెప్తున్నాడు. మేము పూర్వము నూహు జాతి వారి వద్దకు వారి ప్రవక్తను పంపాము. నూహ్ ప్రవక్తనే మరి ఇంగ్లీష్ భాషలో నోవాహ్ ప్రవక్త అని అంటారు. మహాశైలారా ఈయన చాలా కాలం క్రితం గతించినటువంటి ప్రవక్త. ఈ ప్రవక్త కాలంలోనే ఒకసారి పెద్ద జల ప్రళయం అనేది వచ్చింది. మొత్తం అంతా కూడా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా మరి మునిగిపోవడం జరిగింది. కేవలము ఆయన మరియు ఆయనతో పాటు కొంతమంది విశ్వాసులు ఒక పెద్ద నావలో రక్షింపబడడం జరిగింది. మరి ఆయన యొక్క సంతానమే మనమందరం కూడా. ఈ ప్రపంచంలో ఇంతవరకు ఎవరైతే మరి బ్రతికి ఉన్నారో, ఎవరైతే ఇంతవరకు ఉన్నారో మహాశైలారా, మరి ఆ పడవలో ఆ నూహు మరియు ఆయన అనుచరులు ఎవరైతే మరి రక్షింపబడ్డారో వారి యొక్క సంతానమే మనమందరం కూడా. మరి ఆ ప్రవక్తను గురించి దైవం తెలియజేస్తున్నాడు. వారు నా ప్రవక్తను, నా దాసుని అసత్యవాదిగా నిర్ణయించారు, పిచ్చివాడు అన్నారు, దారుణంగా కసిరి కొట్టారు. చూడండి, ఎవరైనా ఏదైనా సత్యాన్ని బోధిస్తుంటే మరి అతను ప్రజలకు వెర్రిబాగుల వల్ల కనబడుతుంటాడు. లేదండి ఈ విధంగా చేయాలి, ఆ విధంగా చేయకూడదంటే ఊరుకోవయ్యా, ఇవన్నీ ఈ రోజుల్లో ఎక్కడ సాధ్యమవుతాయి, ఈ విధంగా బతకగలమా, ఈ విధంగా జరుగుతుందా మరి మనం అంటుంటాం మహాశైలారా. చూడండి, ఎవరైనా ఏమండి దైవం మరి అశ్లీలాన్ని నిషేధించాడు, ఈ విధంగా మితిమీరితనాన్ని నిషేధించాడు, అన్యాయాన్ని నిషేధించాడు, ఈ విధంగా చేయకండి అంటే, ఈ విధంగా చేస్తే ఎవరైనా ప్రపంచంలో బతకగలుగుతారా, ఇతనికి బతకడం రాదు అని రకరకాలైనటువంటి వేళాకోళాలు మరి పరిహాసాలు మనం చేస్తుంటాం. అదేవిధంగా దైవ ప్రవక్తలు ఎవరైతే వచ్చి దైవాన్ని గురించి సత్యాన్ని బోధించారో అతను ప్రజలకు ఒక పిచ్చివాడుగా కనబడుతూ ఉంటాడు. ఆ విధంగా ఇతను పిచ్చివాడు మరి అసత్యవాది అని ఈ విధంగా దారుణంగా కసిరికొట్టబడుతూ ఉంటాడు ఆ ప్రవక్త. మహాశైలారా ప్రస్తుత ప్రపంచంలో కూడా సత్యము అసత్యంగాను, అసత్యము సత్యంగాను ప్రజలకు చూపించబడుతుంది. మహాశైలారా చాలా భయంకరమైనటువంటి మాయాజాలంలో శైతాను మానవులను పడవేస్తున్నాడు. ప్రపంచంలో ఒకటి జరుగుతుంది కానీ మనకు మరొకటిగా కనబడుతుంది. ఉదాహరణకు పలస్తీనా దేశాన్ని మనం తీసుకుందాం. అక్కడ ఇజ్రాయెల్ అనే దేశము పలస్తీనా దేశాన్ని రాచి రంపాన పెట్టి చిన్న చిన్న పిల్లలను కూడా వదలకుండా వాళ్ళను బాంబులతోటి చంపివేస్తుంది. కానీ ప్రపంచంలో మీడియాలో మనకు ఏమొస్తుందంటే మరి వాళ్ళు తమ రక్షణ కోసం ఈ విధంగా చిన్నపిల్లలను చంపుతున్నారు అని చెప్పేసి మనకు పేపర్లో కనబడుతూ ఉంటుంది. ఈ విధంగా ప్రపంచంలో ఒకటి జరుగుతుంటే మనకు మరొకటి మన కళ్ళ ముందు కనబడుతుంది. మహాశైల కళ్ళ ముందు ఆ విధంగా చూపించబడుతుంది. సత్యం అసత్యంగాను మరియు అసత్యం సత్యంగాను ఈ విధంగా చూపించబడుతుంది. ప్రపంచంలో కల్లోలాన్ని రేకెత్తించే వాళ్ళు మరి వేరే వాళ్ళు అయితే మరి మరొక వర్గాన్ని దాన్ని బాధ్యులుగా చేసి చూపించడం జరుగుతుంది. ఇరాక్ యుద్ధాన్ని మనం చూసాం. సుమారు 20 లక్షల మంది అక్కడ చనిపోయారు. దానికి కారణం ఎవరు మహాశైలారా? ఆఫ్ఘనిస్తాన్ని మనం చూసాము, అనేక మందిని అక్కడ చచ్చిపోయారు. మరి దానికి కారణం ఎవరు? ఈరోజు మనం చూస్తున్నాము సిరియాలో కూడా అనేక మంది చిన్న చిన్న పిల్లలు మరి హాస్పిటల్స్ మీద కూడా, ఆసుపత్రుల మీద కూడా మరి బాంబులు వేసి ఆ పిల్లలను చంపేస్తున్నారు. దానికి కారణం ఎవరు? ఈ విధంగా మహాశైలారా ప్రపంచంలో ఒక వర్గం సత్యాన్ని తిరస్కరించే ఒక వర్గము దైవభీతి పరులుగా చెప్పుకుంటూ ఇంత మారణకాండను చేస్తున్నారు. కానీ మనకు మరొకటి దీనికి బాధ్యత మరొకరు అని చెప్పేసి మరొక వర్గాన్ని గురించి ఇక్కడ చూపించడం జరుగుతుంది. కానీ ఇది కొంతకాలమే మహాశైలారా. ఎందుకంటే దైవం తెలియజేస్తున్నాడు, నేను అసత్యాన్ని సత్యంతో దెబ్బతీస్తాను, అది దాన్ని మాడుపు గలగొడుతుంది, చూస్తుండగానే సత్యము మరి మీకు తేట తెల్లమైపోతుంది అంటున్నాడు.
కాబట్టి ప్రస్తుతం అసత్యం రాజ్యం వెళుతుంది, కానీ కొంతకాలం వరకే దాని యొక్క పలుకుబడి ఉంటుంది. మహాశైలారా, సత్యం ఎప్పటికైనా మరి అది వచ్చే తీరుతుంది, తెలిసే తీరుతుంది. ఆ సత్యం ఏమిటంటే మరి దైవం ఒక్కడు అన్నది, మరి ఆ దైవం ఒక్కడిని విశ్వసించిన వారు మరి సాటి మానవులను ఎంత మాత్రం కూడా మరి బాధ పెట్టరు అనేది. ఎందుకంటే మహాప్రవక్త వారు చెప్పారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, నీ మాటల ద్వారా, నీ చేతల ద్వారా నీ పొరుగువాడు సురక్షితంగా ఉండాలి, అలా ఉంటేనే నువ్వు నిజమైనటువంటి విశ్వాసివి అన్నారు. కాబట్టి ఆ దైవాన్ని నమ్మినవాడు, పరలోకాన్ని నమ్మినవాడు, మరి తీర్పు దినాన్ని నమ్మినవాడు అన్యాయంగా ఎవరిని కూడా హాని చేయడు. ఒకవేళ చేశాడు అంటే అతను విశ్వాసే కాదు, అతను ముస్లిమే కాదు. మహాశిలారా, మరి నేను అల్లాహ్ను ప్రార్థిస్తున్నాను, మరి సత్యాన్ని గ్రహించే, సత్యాన్ని తెలుసుకునే సద్బుద్ధిని, సద్భాగ్యాన్ని అల్లాహ్ అందరికీ ప్రసాదించుగాక. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.